హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. ఈ మధ్య కాలంలో మనం కామన్గా చూస్తున్న కండిషన్స్లో ఫ్యాటీ లివర్ ఒకటి. సో డైలీ బేసిస్లో నేను ఒక 10 to 12 అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటే పర్ డే అట్లీస్ట్ ఒక 8 to 10 రిపోర్ట్స్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది, అది కూడా ఏజ్తో సంబంధం లేకుండా. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేయడానికి మేజర్ కన్సర్న్ ఏంటి అని అంటే, ఇది యంగ్స్టర్స్లో చిన్నపిల్లల్లో కూడా చాలా కామన్గా కనిపిస్తుండడమే. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మన లివర్ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్స్ అనేది పేరుకపోయి లివర్ సైజ్ అనేది ఎన్లార్జ్ అవ్వడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ అనగానే మనకు ఒక భయం వచ్చేస్తుంది. ఫ్యాట్ ఫుడ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఎగ్ ఎల్లో తినకూడదు, నెయ్యి తినకూడదు అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, డైటరీ ఇంటేక్ ఆఫ్ ఫ్యాట్కి మనకు వచ్చే ఫ్యాటీ లివర్కి ఎలాంటి సంబంధము లేదు. మరి సంబంధం లేదు అన్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఎందుకు ఇంత కామన్గా మనకి కనిపిస్తుంది అని రీజన్ కనుక మనం చూసుకుంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్లో కనుక మనం చూసుకుంటే మేజర్గా కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటు మనం మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అని, జంక్ ఫుడ్ అని ఏదో ఒకటి తింటూనే ఉంటాం. సో బాడీ మేజర్ ఫంక్షన్ ఏంటి? మనం తీసుకున్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది, మిగిలిన దాన్ని ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకున్న ఫ్యాట్నే ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ లేదా స్టార్వేషన్ కండిషన్స్లో కానీ ఎనర్జీ కింద యూటిలైజ్ చేసుకుంటుంది. కానీ ఈ స్టోర్ చేసుకున్న ఫ్యాట్ని ఎనర్జీ కింద యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్ ఇంటర్వెల్స్లో లేదా ఇన్ బిట్వీన్ ఫుడ్ తీసుకోవడం, స్నాక్స్ తీసుకోవడం వల్ల ఆ స్టోర్ చేసుకున్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. సో ఇదే మనకి విజరల్ ఫ్యాట్ కింద మారుతుంది. మనం మేజర్గా మెన్లో కనుక చూసుకుంటే పొట్ట చుట్టూ, అంటే మనం బెల్లీ ఫ్యాట్ అంటుంటాము. అదే ఫీమేల్స్లో కనుక చూసుకుంటే బ్యాక్ రీజియన్లో కానీ థై రీజియన్లో కానీ ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఆ లివర్ చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ని మనం ఫ్యాటీ లివర్ అంటుంటాం. ఈ ఫ్యాటీ లివర్లో మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇంకొకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ముందుగా మనం ఆల్కహాలిక్ చూసుకుంటే, ఆల్కహాల్ కన్సంప్షన్ తర్వాత లివర్ యొక్క రోల్ అనేది మేజర్గా ఉంటుంది ఆల్కహాల్ని ప్రాసెస్ చేసుకోవడానికి. సో ఈ ఆల్కహాల్ ఇంటేక్ జరిగినప్పుడు మేజర్గా మనకి లివర్ కెపాసిటీ మనం చూసుకుంటే 1 hour టైం పీరియడ్లో మీరు బీర్ కనుక తీసుకుంటే 350 ml ఆఫ్ బీర్, లేదా స్ట్రాంగ్ ఆల్కహాల్ తీసుకుంటే 45 ml ఆఫ్ ఆల్కహాల్ని 1 hourలో లివర్ అనేది ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. సో దీనికి మించి మనం లివర్ మీద లోడ్ పెంచడము లేదా క్రానిక్ ఆల్కహాలిక్ ఉండడం వల్ల లివర్ మీద లోడ్ అనేది పెరిగి అది మనం తీసుకున్న ఆల్కహాల్ని ప్రాసెస్ చేసుకోలేకపోవడమే కాకుండా లివర్ ఎంజైమ్స్లో కూడా మార్పు జరిగి అది ఫర్దర్గా ఫ్యాటీ యాసిడ్స్గానే ఫామ్ అయ్యి లివర్లో డిపాజిట్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకి ఫ్యాటీ లివర్ నుంచి అది ఇన్ఫ్లమేషన్కి వెళ్ళి మళ్ళీ స్కార్ ఫార్మేషన్ జరిగి తర్వాత సిర్రోసిస్ వరకు, అంటే లాస్ట్ స్టేజ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు ఈ కండిషన్ అనేది వెళ్తుందన్నమాట. సో దీనికి మనం మేజర్గా చేసుకోవాల్సింది ఆల్కహాల్ని స్టాప్ చేసుకోవాలి. ఇంకొకటి, నాకు ఆల్కహాల్ అలవాటు లేదు లేదా స్మోకింగ్ అలవాటు లేదు కానీ నాకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇదే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. దీనికి మేజర్గా మనం రీజన్స్ చూసుకుంటే కనుక ఒబేసిటీ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, హై అమౌంట్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ లేదా డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి మనకి మేజర్ కాజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన డైట్, అంటే మన కార్బోహైడ్రేట్స్ తీసుకునే అమౌంట్. సో దీనికి మనం మేజర్గా చేయాల్సింది కార్బోహైడ్రేట్ అమౌంట్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటి గ్లూకోజ్, ఇంకొకటి ఫ్రక్టోస్. సో గ్లూకోజ్ చూసుకుంటే మనం రోజు తినే పిండి పదార్థాల్లో మేజర్గా మనకి గ్లూకోజే ఉంటుంది. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి తర్వాత సెల్స్లో అప్టేక్ జరిగి ఎనర్జీగా మారుతుంది. మిగిలిన దాన్ని లివర్ అనేది ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని మనం ఎక్సెసివ్గా తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ అమౌంట్ని మనం కన్సంప్షన్ని పెంచడం వల్ల ఫర్దర్గా ఇది ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఇంకొకటి ఫ్రక్టోస్ అనేది దేనివల్ల మనకు అందుతుంది అంటే, ఎక్కువగా మనం రైపెండ్ ఫ్రూట్స్ కానీ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫ్రక్టోస్ అనేది
ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. ఈ ఫ్రక్టోస్ని కూడా ఆల్కహాల్ లాగే లివర్ మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతుంది. ఆ ప్రాసెస్ చేసే క్రమంలో డీనివోలైపోజెనసిస్ అనే పద్ధతి ద్వారా ఇది ఫ్రక్టోస్ నుంచి మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ లివర్లోనే డిపాజిషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఫర్దర్గా మళ్ళీ ఫ్యాటీ లివర్ ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ వరకు దారితీస్తుంది అనమాట. సో ఈ కండిషన్ని మనం రివర్స్ చేసుకోవాలి అనుకుంటే మేజర్గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్, ఒకటి కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ని రెస్ట్రిక్ట్ చేయడం, నెక్స్ట్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, థర్డ్ వన్ వచ్చి ఫ్రూట్స్ని మనం లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవడం. ఫిజికల్ యాక్టివిటీలో మనం చూసుకుంటే మేజర్గా ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, సైడ్ ట్విస్టింగ్ పోజెస్ ఇట్లాంటివి మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి.